స్వర్ణగిరి టెంపుల్‌ని ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు నిర్మింపజేశారు. సో, తన భార్య విజయలక్ష్మి గారికి ప్రమాదం జరిగి కోమాలోకి వెళ్ళిన తర్వాత ఆమెను తిరుపతి పవిత్ర జలం తిరిగి ఆమెను బ్రతికించిందని వాళ్ళ నమ్మకము. సో, ఆ అద్భుత సంఘటన తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా ఈ వేడుకకు చిహ్నంగా వాళ్ళు వాళ్ళ స్థలంలోనే ఈ స్వర్ణగిరి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్ నుంచి ఒక 48 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది భువనగిరిలో ఉంది. ఇక్కడ భువనగిరి బస్ స్టాప్ నుంచి చాలా బసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది అనంతరం విలేజ్‌కి దగ్గరలో ఉంటుంది భువనగిరి నుంచి. ఇక్కడ దిగినట్లు అయితే ఇంకా భువనగిరి ఎల్లమ్మ టెంపుల్‌ని, దగ్గరలో సురేంద్రపురిని, ఇంకా యాదగిరిగుట్టను కూడా సందర్శించవచ్చు. సో, దీనిని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇంకా యాదాద్రి తిరుమల దేవస్థానంగా భక్తులు పిలుస్తారు. ఇది కొండపైన మానేపల్లి ఫ్యామిలీ వాళ్ళు నిర్మించారు. ఇంకా రాత్రిపూట దీపాల వెలుగులో చాలా వైభవంగా కనిపిస్తుంది. చోళ, చాళుక్య, పల్లవ మరియు శైలుల మిశ్రమాన్ని వీక్షించడానికి భక్తులు 108 మెట్లు ఎక్కి ఈ గుడికి వస్తారనమాట. మొత్తం ఈ ఆలయంలో 4 ఎత్తైన రాజగోపురాలున్నాయి. ఇక్కడ రోజు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది భక్తుల కోసము. ఇక్కడ కొండపైన ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, వచ్చిన భక్తులు తొందరగా వెళ్ళకుండా చాలాసేపు ఇక్కడ సమయాన్ని గడుపుతారనమాట. మొత్తం ఈ ఆలయ నిర్మాణం పూర్తవడానికి 7 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది.